వాడిగా మానవుడు జీవించాలి. నేటి దినాలలో మేము రక్షణ పొందాం, ప్రభు నమ్ముకున్నాం, ప్రభు రక్తంలో కడగబడ్డామని చెప్పబడుతున్నారు, కానీ వారిలో ఆత్మ సంబంధమైన ప్రభావం లేదు. ఏం లేదు చెప్పండి? ఆత్మ సంబంధమైన ప్రభావం లేదు. ప్రభువు నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నాను. ప్రభు బలలో పాలు పంపులు కలుగుతున్నావా? కలుగుతున్నాను. నువ్వు క్రైస్తవుడివా? అవునే క్రైస్తవునే. ప్రభావం పోయిన వారిగా ఉంటే చాలా నష్టపోతాం. దేవుని వాక్యము ప్రబలమై, పిల్లారా గమనించాలి, వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో, వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో, వాక్యమును ఎప్పుడైతే పఠిస్తామో, వాక్యమును ఎప్పుడైతే నెమరు వేస్తామో, వాక్యమును ఎప్పుడైతే మన హృదయమైన ఫలకం మీద రాసుకుంటామో, అప్పుడే ఆత్మ సంబంధమైన ప్రభావం గలవారిగా మనం ఉంటాం. ఆత్మ సంబంధమైన ప్రభావం కలిగిన వారిగా ఉంటాం. అది ప్రభావం అనేది దేవుని వాక్యములోనే ఉంది అనే సత్యాన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గమనించాలని ప్రభు ప్రేమలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ప్రబలమై, విద్య లేని పామరులు భూమిని ఆకాశమును తల్లకిందు ఇలా చేయగలిగారు అని అంటే దేవుని వాక్యం వలన. పిల్లారా గమనించాలి, ఇది మా శక్తి చేత కాదు, మా భక్తి చేత కాదు, దేవుని మాట వలన మేము ఈ కార్యములు జరిగిస్తున్నాం. దేవుని మాటలో ఉన్న ప్రభావము, నువ్వెళ్ళు నీ కుమార్తె బాగుపడుతుంది, నువ్వెళ్ళు నీ దాసుడు బాగుపడతాడు, ఆయన మాటలో ఉన్న ప్రభావం అలాంటిదైన సత్యాన్ని గమనించాలి. ఇంకో మాట కూడా దైవదాసుల ద్వారా నేను విన్నాను. షిలోహులో ఉన్న మరి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించుతూ ఏలీ కుమారులను గురించిన ప్రస్తావన దైవదాసులు గుర్తు చేశారు. పిల్లారా గమనించాలి, ప్రభావము పోయెను. నాటి షిలోహు మందిరములో ప్రభావం పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుని వాక్కు ప్రత్యక్షమవుట అరుదుగా ఉంది. పిల్లారా గమనించాలి, ప్రేమ కలిగిన దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఉద్దేశించాడు. రెండో మాట, దేవుని మందిరములో దీపం ఆరిపోతుంది. అంటే ప్రేమ లేని పరిస్థితి నాటి మందిరాలలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే వారిలో ఏమి లేదు చెప్పండి? ప్రభావం పోయింది. వారు దేవుని మందిరములోనే ఉన్నారు, యెహోవాను ఎరుగని మిక్కిలి దుర్మార్గులైపోయారు, వెరుగని దుర్మార్గులయ్యారు. మనం అలా ఉండడానికి వీలు లేదు. ఈ నూతన సంవత్సరములో నూతన ప్రభావము, నూతన బలము, నూతన శక్తి, నూతన ఆ ఉజ్జీవము కలిగిన వారిగా మనము జీవించుట అవసరమైంది అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. సహజంగా ఈ నూతన సంవత్సరంలో కొన్ని సంఘాలను మనం గమనించినట్లయితే వాగ్దానాలు ఇస్తారు. ఏమిస్తారు చెప్పండి? వాగ్దానాలు ఇస్తారు. పిల్లారా జాగ్రత్తగా గమనించాలి. మనం కూడా కొన్ని వాగ్దానాలను ఊరికలా నేను గుర్తు చేసి మిమ్మల్ని వదిలిపెట్టాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన దేవుడు కొన్ని వాగ్దానాలను మనకు అనుగ్రహించాడు. కొన్ని వాగ్దానాలను ప్రభు మనకి అనుగ్రహించాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. దైవ గ్రంథంలో ఒక మాట చూడండి. పిల్లారా గమని మత్తయి రాసిన సువార్త, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 22వ అధ్యాయం 37వ వచనం. ఈ వాగ్దానాలను మీరు స్వీకరించాలని మీ ఆత్మీయ వెదుగుదలకు ఇవి తోడ్పడుతున్నాయన్న సత్యాన్ని మీరు గుర్తెరిగి వాక్య ప్రకారంగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే ప్రభు తన కృప చూపిస్తాడు. పూర్ణాత్మతో అన్నాడు. దేంతో అన్నాడు చెప్పండి? పూర్ణాత్మతో. ఇంకేమన్నాడు? పూర్ణ మనస్సుతో అన్నాడు. ఇంకేమన్నాడు? 3 మాటలు చెప్పాడు అక్కడ. పూర్ణ హృదయముతో అని చెప్పాడు.
దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని చెప్పరే? ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. పిల్లారా గమనించాలి, ఇది ధర్మశాస్త్రాన్ని కూడా వర్తిస్తున్న ఆజ్ఞగా మనం చూస్తున్నాం. 36వ వచనం చూస్తారా? అక్కడే బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. అమ్మా, దేవుణ్ణి ప్రేమించాలి అంటే మొదటిగా దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ ఏంటి అంటే దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుని ప్రేమకు మనం బద్ధులమై ఉండాలి. వినండి, ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ అనే మాటకు సరైన నిర్వచనాన్ని మనం గమనిస్తే ఈ లోకంలో మనం ఎక్కడ గమనించలేము. అది దేవుడిలోనే మనం చూడగలం. చాలామంది ఉంటారు, మొదట ప్రేమ లేదులేండి, మొదట ప్రేమిస్తున్న పరిస్థితులు లేవు అని చెప్తా ఉంటారు. ప్రభువారు కూడా అదే చెప్పాడు. ఎఫెసీ సంఘముతో, నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలావు అనే మాటను మనం చూస్తాం. పట్టుకోనా, మొదటి ప్రేమను వదిలావు, నీకున్న మొదటి ప్రేమను వదిలిపెట్టావు. నీకు బైబిల్ అంటే చాలా ప్రేమ, వాక్య ధ్యానం అంటే చాలా ప్రేమ, క్రమకూడికలకు రావడం అంటే చాలా ప్రేమ, ప్రార్థన చేయడం అంటే చాలా ప్రేమ, వాక్యము వినుడు అంటే చాలా ప్రేమ, సంఘ పరిచర్యలో పాలుపంపులు కలగడం అంటే చాలా ప్రేమ, దేవుని పరిచర్య చేయడం చాలా ప్రేమ, ప్రభు పని కొరకు పాటుపడి అవసరమైతే ఖర్చు పడడము అది నీకున్న ప్రేమ. దానిని ఏం చేసావు నువ్వు చెప్పండి? మరిచిపోయావు. నీకున్న మొదటి ప్రేమను నీవు మరిచిపోయావు. అందుకే ప్రభు ఇలా చెప్తున్నాడు, ఈ నూతన సంవత్సరంలో ఈ ఆజ్ఞను నువ్వు స్వీకరించాలని ఒక సేవకుడిగా నేను కోరుతున్నాను. నీ పూర్ణ హృదయము దేవునికి కావాలి, నీ పూర్ణ మనస్సు దేవునికి కావాలి, నీ పూర్ణ ఆత్మ దేవునికి కావాలి. హృదయము, ఆత్మ, మనస్సు అనే మాట 3 చెప్పాడు అక్కడ. ఏం కావాలి చెప్పండి? హృదయం కావాలి, మనస్సు కావాలి, ఆత్మ కావాలి. అది పిల్లారా గమనించాలి. చాలామంది మనసు ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. పిల్లారా గమనించాలి, ఆత్మ మనసు ఉంటుంది కానీ హృదయం ఉండదు. అందుకే ఇలా చెప్పాడు. పూర్ణం అంటే దానికి మరొకటి లెక్కించలేము, సంపూర్ణమైనది అనే మాట. పిల్లారా గమనించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. అమ్మా, ఈ లోకములో వస్తువుల కన్నా, వాహనాల కన్నా, డబ్బు కన్నా, ఈ లోకములో ఉన్న దేనికంటే కూడా మనకు దేవుడే మిన్న అనే సత్యాన్ని గమనించాలి. ఎవరైతే దేవుణ్ణి మొదటిగా ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే మొదటిగా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తారో వారు దేవుణ్ణి ప్రేమించిన వారు. వినండి పిల్లారా గమనించాలి. ఆదివారం రోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ఏంటి అంటే ప్రార్థన ప్రారంభించకముందే మందిరంలో ఉంటావు, అయిపోయేంత వరకు నువ్వు మందిరంలో ఉంటావు. అది దేవుణ్ణి ప్రేమించావనడానికి రుజువు. ప్రతి క్రమకూడకు సమయానికి వస్తావు, అది నువ్వు దేవుణ్ణి ప్రేమించావనడానికి రుజువు. నువ్వు దేవుణ్ణి ప్రేమించావనడానికి రుజువు, దేవుని ఆజ్ఞను నువ్వు పొందావనడానికి రుజువు ఇది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. 2వ ఆజ్ఞ చూడండి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అపోస్తుల కార్యంలోనికి రండి, 17వ అధ్యాయం 30వ వచనం. 17వ అధ్యాయం అపోస్తుల కార్యం 30వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. ప్రవీణ్ సార్ గారు ఎక్కడున్నారో మరి అందరూ బయట కూర్చున్నారు, చిన్న పిల్లలు కూడా బయట కూర్చున్నారు. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి 2వ ఆజ్ఞ చెప్పండి? మారు మనస్సు పొందాలి. ఎవరు? అందరూ మారు మనస్సు పొందాలి.
అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు అందరికీ అవసరం. అందరూ ఏం పొందాలి చెప్పండి? మారు మనసు. అక్కడ కూడా మనసు అనే మాట చూసాం. మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. చాలామంది ఇక్కడ మందిరానికి వాడుకతో వస్తున్న వారు ఉన్నారు. వారికి మారు మనసు లేదు, తీర్మానం లేదు, రక్షణ అనుభవం లేదు, పాపక్షమాపణ లేదు. వారి హృదయాలలో, వారి జీవితాలలో మార్పు లేదు. కొంతమంది బాప్టిజం తీసుకున్నారు, రక్షణ పొందారు, విశ్వాసులుగా జీవిస్తున్నారు, కానీ మారు మనసు తగిన ఫలములు వారిలో లేవు. అందుకే ప్రభు ఇలా చెప్పాడు. ప్రకటన గ్రంథములో 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తే యోహాను గారి ద్వారంగా 5 సంఘాలతో చెప్పాడు, నువ్వు మారు మనసు పొందుతనే సరి అని చెప్పాడు. మారు మనసు పొందుతనే సరి అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. దేవుని మాటల వైపు జాగ్రత్తగా మనసు ఉంచాలని నేను కోరుతున్నాను. ఒక మాట చూడండి పిల్లారా, గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వాక్యం వైపు మనస్సు పెట్టండి. మిమ్మల్ని త్వరగా నేను వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ అందరు తినొచ్చారు కనుక కొంత మీకు ఓపిక కూడా అవసరం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, 2వ పత్రిక 7వ అధ్యాయం 9, 8, 9 వచనాలు. నేను రాసిన పత్రిక వలన ఏమ్మా అందరు తీశారా? నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టాను. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక రాస్తూ వారి లోపాలను ఎత్తి చూపించాడు, వారి తప్పులను ఎత్తి చూపించాడు, వారి పాపాలను చూపించాడు. మీలో కలహాలు ఉన్నాయని చెప్పాడు, మీలో ఏక మనసు లేదని చెప్పాడు, మీలో ప్రేమ లేదు అని చెప్పాడు, మీలో దేవునికి విరోధమైన వాటిని ప్రేమిస్తున్నారని చెప్పాడు, విగ్రహములకు బలిచ్చిన వాటిని మీరు తింటున్నారని చెప్పాడు. అంతేకాదు మీలో వ్యభిచార సంబంధమైన పాపం కలిగిన వారు ఉన్నారని చెప్పాడు. చాలా కఠినంగా, చాలా వేదనతో, చాలా దుఃఖముతో, మార్పు లేని మారు మనసు పొందామని చెప్పుకుంటున్నా, మారు మనసు పొందామని జీవిస్తున్నా కొరింథీ సంఘముతో చెప్పాడు. చాలా వేదనతో, చాలా దుఃఖముతో, చాలా బాధతో, చాలా నిట్టూర్పుతో, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పకనే చెప్పాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. పిల్లారా గమనించాలి, మీలో ప్రేమలు లేవు, మీలో కలహాలు ఉన్నాయి, అన్యాయంగా మీరు గుద్దులాడుతారు, వ్యభిచార సంబంధమైన పాపం ఉంది మీలో ఏక మనస్సు లేదు, ఏక భావం లేదు, మీలో పార్టీ తత్వాలు ఉన్నాయి, గ్రూప్ బీజాలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పాడు. ఆ మాట బాధపడుతూనే రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఎందుకు రాశాడో ఆ సంగతులను ఇక్కడ చెప్పాడు. చదువుతారా? 8వ వచనం. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని ఏమ్మా ఏందిరా పౌలన్న గారు ఇట్లా రాశారేంటి? ఇంత కఠినంగా రాశాడేంటి? ఇంత కఠినంగా రాశాడేంటి? ఇంత కఠినమా? ఏమ్మా సంఘముల్లో వ్యభిచారులు ఉన్నాడని చెప్తాడా? ఏంది ఇంత కఠినం? సంఘములో ప్రేమ లేని వారు ఉన్నారని చెప్తాడా? సంఘములో పార్టీలు ఉన్నాయని చెప్తాడా? సంఘములో కలహాలు ఉన్నాయని చెప్తాడా? సంఘములో ఏక మనసు లేదని చెప్తారా? ఏంటి ఇంత కఠినంగా చెప్పాడు? ఉన్న మాటలను వాస్తవంగా చెప్పాడు. నేను ఈ లేఖనాలు మీకు రాసినందుకు నేను దుఃఖపడట్లేదు, కానీ చదవండి ఏమన్నాడు ఇంకా? నేను విచారపడను, నాకు విచారము కలిగినను. ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం వరకే ఏం పెట్టింది చెప్పండి? దుఃఖ పెట్టను. అమ్మా ఎంతమంది నొచ్చుకోవట్లేదండి?
ఎంతమంది నొచ్చుకోవట్లే, ఎంతమంది బాధపడట్లే, ఎంతమంది దుఃఖపడట్లే. మారు మనసు పొందమంటే కడుపుల మంట, బ్రతుకును మార్చుకోమంటే కడుపుల మంట, త్రాగుడు మానేయి కడుపుల మంట, పేకాట మానేయి కడుపుల మంట, సీరియల్ సినిమాలు మానేయి కడుపుల మంట, వ్యభిచార సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టు మంట. బ్రతుకును మార్చుకోరా బాబు అంటే మంట, బాగుపడంరా బాబు అంటే మంట. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. నేను మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు నాకేం బాధ లేదు, దుఃఖపడిన బాధ పర్లేదు, కానీ మీరు బాగుపడాలి, మీరు బాగుపడాలి. మీ బ్రతుకుల్లో, మీ జీవితంలో ఒక మార్పు కలిగిన వారిగా జీవించాలి. మార్పు లేకుండా ఇంకెన్ని రోజులు జీవిస్తారు? భక్తి ముసుగులో దేవునికి విరోధంగా జీవిస్తారని చెప్పాడు. పిల్లారా గమనించాలి. 4వ అధ్యాయంలో చెప్పాడు, 4వ వచనంలో. అక్కడనే మీరు అలా మళ్ళీ ఇక్కడ నుండి ఎక్కడికి వద్దాం. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దేవుని స్వరూపి అయిన ఆత్మ క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండానిట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. అమ్మా, ఇంకెక్కడ నువ్వు వెలుగులో నడుస్తావు, దైవత్వాన్ని గుర్తెరుగుతావు, ప్రభు ప్రేమను తెలుసుకుంటావు, గుడ్డివాడిగా జీవిస్తున్నావు. ఈ యుగ సంబంధమైన దేవత భక్తి ముసుగులో. ఏమ్మా వినండి, పండగ అంటే ఏంటి? పిల్లలు గమనించాలి. కొత్త బట్టలు, కొబ్బరి ఏంటి చెప్పండి, ఇంకిదే కదండి, అది పండగ. ఆలోచన చేయాలి జాగ్రత్త. ఈ నూతన సంవత్సరములో నీ తీర్మానం ఏంటి? దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు దుఃఖపడటం వలన మీరు దుఃఖపడి మారు మనస్సు పొందారు. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఏం పొందారు? ముందు నొచ్చుకున్నారు, ముందు బాధపడ్డారు. ఏంది ఇట్ట మాట్లాడాడు? శుభమా అంటే స్లాప్ వేసుకుంటుంటే టెంకాయ కొట్టద్దు అంటాడు. ఏంటి అన్న? అది మీకు మంచిది కాదు అని చెబితే మీకు నొప్పించబడుతున్నారు. శుభమా అంటే పెళ్లి చేసుకుంటే రంగులు పెట్టుకోవద్దు అంటాడు. ఏంటి? అది మీకు దుఃఖాన్ని కలిగించింది. శుభమా అంటే పెళ్లి చేసుకుంటే మామిడాకులు కట్టొద్దు అంటాడు. ఏంటి? అది వాక్యానికి విరుద్ధమైనది. దేవునికి మహిమకరమైన కార్యక్రమాలు చేయటం అది మనకు క్షేమం. దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వలన దీవెనలు, దేవుని వలన ఆశీర్వాదాలు, దేని వలన దేవుని కృప, దేవుని కాపుదల, దేవునికి భద్రత, మనకు పట్టిన దరిద్రతను ఏవో ఈ లోక సంబంధమైన వాటి వలన తీసేయబడితే ఇంకా దేవుడు ఎందుకు చెప్పండి? కొరింథీ సంఘస్థులు మొదటి పత్రికలో బాధపడ్డారు, దుఃఖపడ్డారు, వేదన పడ్డారు. పౌలు గారిని ఏంటి పళ్ళు రూపు పెట్టారు. అప్పుడప్పుడు నా మీద రూతుంటారు కదా, రాజకుమారుని ఇట్ట అంటాడు, అట్ట అంటాడు, ఎడ చెప్తాడు. ఏంది ఇదంతా? అంత తప్పంటారు, అది తప్ప ఇది తప్ప అంటాడు. అయ్యో అన్నట్టు. మీరు నమ్మినా నమ్మకపోయిన వాడు మాత్రం సత్యం. 22 సంవత్సరాల కిందట నా మ్యారేజ్ విషయాల్లో మా అన్నతో నేను మాట్లాడుతున్నప్పుడు మా అన్న చాలా కోపంతో కొన్ని విషయాలు నాతో మాట్లాడాడు. నలుగుల విషయాల్లో, ఇంకా కొన్ని విషయాల్లో. పిల్లారా గమనించాలి. కూర్చొని విషయాన్ని చెప్పాను. తర్వాత గ్రహించాడు. మా అన్న చెప్పాడు, నిజమేరా నువ్వు చెప్పింది కరెక్టే, నేను అంతకుముందు గ్రహించలేకపోయానని చెప్పాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, వాక్యానికి విధేయత చూపించాలి. ఎన్ని రోజులు మారు మనసు పొందకుండా భక్తి ముసుగులో నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తావు? దేవుని ఆజ్ఞ అంతటా అందరూ మారు మనసు పొందాలి. అజ్ఞాన కాలం కాదు ఇది. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ ఏం పొందాలి చెప్పరే? ఏం పొందాలి? మారు మనస్సు పొందిన కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసం, వారి బ్రతుకును, వారి జీవితాన్ని, వారి హృదయాన్ని మార్చుకున్న కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసం. రెండో ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి చెప్పండి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చూడండి, మాట దాడిపోదాం.
పిల్లారా గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. వాక్యం వైపు మనసు పెట్టండి. నేను ఆజ్ఞలే చెప్తున్నా, వాక్యం ఏం చెప్పట్లే. త్వరగా మిమ్మల్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? పిల్లలారా ప్రభువునందు తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఎప్పుడో బాగలేనప్పుడు, అవసరమైనప్పుడు. మా డాడీ మంచోడు అన్నట్టు. మా డాడీకి నేనంటే ఇష్టం. ఒక అమ్మాయి అడిగిందంట డాడీని, డాడీ నేనంటే ఇష్టమా నీకంటే నా గుండెకాయ అమ్మ అన్నాడంట డాడీ. మరి ఆస్తి పంచిస్తావని అడిగిందంట. మరి అన్నోళ్ళకి ఎట్లా అన్నాడంట. చూశారండి? ఆలోచన చేయాలి. దైవగ్రంథం ఎంత చక్కగా చెబుతుంది. పిల్లలారా మీ తండ్రులకు విధేయులై ఉండండి. తల్లిదండ్రుల మాటలను ధిక్కరించి దేవుని మాటకు విధేయత కలిగి జీవించకుండా తల్లిదండ్రులను నొప్పిస్తూ బాధ పెట్టిస్తూ ఏడిపించేవారు లేకపోలే నేటి క్రైస్తవ కుటుంబాలలో, నేటి సమాజంలో. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను వారి సొంత నిర్ణయాలలో చేయకూడని అపవిత్రత, నీచమైన కార్యాలను చేస్తే తల్లిదండ్రులకు తలనొప్పిగా మారిన కుమార్తెలు, కుమారులు లేకపోలేదు. ఆలోచన చేయాలి. అలాగా చేసిన వారు ఎవరు కూడా వారి జీవితంలో సుఖపడిన వారు లేరు. తండ్రిని ఏడిపించిన యాకోబు కుమారులు, తండ్రిని ఏడిపించిన యాకోబు, మరలా అదే శిక్ష యాకోబు పొందాడు. జాగ్రత్త. దైవ గ్రంథములో ప్రాముఖ్యమైన ఒక ఆజ్ఞగా ప్రభు ఇస్తున్నాడు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు చెప్పండి, విధేయులై ఉండండి. వాక్యానుసారంగా జీవించే తల్లిదండ్రులు, మేలు చేసే తల్లిదండ్రులు, సరైన మార్గాన్ని చూపించే తల్లిదండ్రులు, మాదిరికరంగా బ్రతికే తల్లిదండ్రులకు తప్పకుండా పిల్లలు విధేయులుగా ఉండాలి. దైవ గ్రంథములో మనం చూడగలం, కొరాహు కుమారులు దేవునికి విరోధమైన వారు కాదు. తండ్రి అవిధేయుడు, కానీ కుమారులు ఈ విధేయులయ్యారు. తండ్రి దేవుని నొప్పించారు. దేవుని వైపు, దేవుని సేవకుని వైపు ఉన్నవారిగా కొరాహు కుమారులను చూస్తున్నాం. దేవుని గ్రంథములో వారి పేరు రాయడమే కాకుండా కొన్ని కీర్తనలు వారు రచించారు. ప్రభు అంత ప్రాధాన్యత వారికి ఇచ్చారు. అంత ప్రాధాన్యత ప్రభు వారికి అనుగ్రహించాడనే సత్యాన్ని గమనించాలి. ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథములో తల్లిదండ్రులను గురించిన ప్రాముఖ్యమైన మాటలు చాలా విలువైనవి. చదవండి ఇంకేమన్నా చూడండి అక్కడ, చదవండి ఇంకేమన్నా అక్కడ. ఎక్కడ ఉన్నాం? 6వ అధ్యాయంలో ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని. అబ్బా ఎంత మంచి మాట అండి. చచ్చిపోయినప్పుడు దండేసినప్పుడు కాదు సన్మానించేది, చచ్చిపోయినప్పుడు కొత్త డ్రెస్ తెచ్చే కాదు సన్మానించేది. జాగ్రత్త. నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. వారి ఇబ్బందులలో, వారి అనారోగ్యతల్లో, వారి వృద్ధాప్రేమలో సంహరించి వారిని సహకరించే వారికి ఉండాలి. వారిని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారి ఇబ్బందులలో తోడుపడాలి. ఆ సత్యాన్ని గమనించాలి. ఈ టెక్చర్ అంతా తల్లిదండ్రుల ఆ యొక్క విధానంలోనే ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. ఏమన్నాడు? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుము. చదవండి ఇంకేమన్నాడు అక్కడ? సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదువు. వాగ్దానము, ఇది వాగ్దానము. చాలండి, ఇది వాగ్దానము. న్యూ టెస్టిమెంట్ ప్యాటర్న్లో, కొత్త నిబంధనలో ప్రభు ఇచ్చిన వాగ్దానములో ఇదొక ప్రాముఖ్యమైంది. 3 వాగ్దానాల గురించి చూసాం. ఒకటేంటి చెప్పరే? దేవుణ్ణి ప్రేమించాలి. 2 మారు మనసు పొందాలి. 3 తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. అమ్మా, తల్లి పట్ల, తండ్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులకు ప్రేమను కనపరిచే వారిగా ఉండాలి.
వారి ఇబ్బందులలో పరామర్శించే వారి ఉండాలి, వారి అనారోగ్యతలో సహకరించే వారిగా ఉండాలి. అందరూ అలా ఉన్నారని నేను అనుకుంటున్నాను. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మరొక మాట చూడండి, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 30వ వచనం చదువుతారా? యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం. ఒక్క నిమిషం ఆగండి. యోహాను రాసిన సువార్త చదవండి. ఓకే. ముక్క పుచ్చుకొని ఎవడీడు ఎవడీడు యూదా. అందరు తలగా పైకి వెళ్తారు. ఆదివారం చేసి ముక్క పుచ్చుకొని బయటికి వెళ్తారు కదా, అదంతా ముక్క పుచ్చుకొని వెళ్ళే బ్యాచ్ అంతా ఎవరు బ్యాచ్? చెప్పరే. ఆరాధనలో ఉన్నాడు, రెండో ప్రసంగానికి లేడు, రొట్టె తిన్నాడు, రసం తాగాడు, గమ్ముకు పోయేసా ప్రభువా పెళ్ళికి పోవాలా ప్రభువా అన్నాడేం బహుశా. లేదు నేను చేయవలసిన పని వేరుగా ఉంది అందుకు వెళ్తున్నా అన్నాడేమో. వాడు ముక్క పుచ్చుకొని వెళ్ళాడు, ఊరు పెట్టుకొని వచ్చాడు. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నానని ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేస్తానని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. నేను అందుకే ఆ విషయాన్ని గట్టి చెప్తా, ప్రభు బలలో పాలు పంపులు కలిగిన వారు రెండో ప్రసంగానికి ఉండకుండా వెళ్ళకూడదు. జాగ్రత్త, వెళ్ళకూడదు. ఒక మనిషి చనిపోయాడంటే కూడా శవాన్ని అక్కడ పెట్టి ముందు ఆరాధన చేసి తర్వాత పూడ్చిపెట్టండి అని ప్రభు చెప్పాడు. మృతులను ప్రాతిపెట్టుకుంటారు, నన్ను వెంబడించండి. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది. అదే 13వ అధ్యాయంలోనికి రండి. మరొక మాట 34వ వచనం. 34 చదువుతారా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని. చూసారండి, 4వ ఆజ్ఞ ఏంటి చెప్పండి అందరూ? ఒకరినొకరు. అదేనమాట. భార్య భర్తల మధ్య ఉందా ఏంటి? చెప్పరే. ప్రేమ. అన్నదమ్ముల మధ్య ఉందా ప్రేమ? ప్రేమ లేని భార్యాభర్తలు, ప్రేమ లేని అన్నదమ్ముళ్ళు ఎన్ని సంవత్సరాలు కోపాలతో, అసూయలతో, కుళ్ళుతో, కుట్రతో, ఈర్ష్యతో, పగ ద్వేషాలతో గడిచిపోతున్నాయి సంవత్సరాలు. ప్రార్థించేవారు, రక్షణ పొందేవారు జాగ్రత్త. భూమిని ఉండగలమా? సజీవ లెక్కలో ఉండగలమా? ప్రభు అనుకుంటే ప్రభు ఎంత గొప్పవాడండి. దేవుడు తన కృపనిచ్చి, తన కాపుదలనిచ్చి, తన భద్రతనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి దేవుడు కొన్ని ఆజ్ఞలనిచ్చాడు. నేటి దినాలలో ఏదో అన్ని మంచి మంచి ఆజ్ఞలు, ఆశీర్వాదపు ఆజ్ఞలన్నీ ఒక కట్టగట్టి అక్కడ అమ్ముతాడు బుక్ స్టాలోడు. అది తెచ్చుకొని కళ్ళు మూసుకొని ఒకటి తీసుకోయా, అది నీకు ఆజ్ఞ. ఆజ్ఞలు ఈ జాగ్రత్త, మోసపోమాక. ఏంటి ఆజ్ఞ? పిల్లారా గమనించాలి. ఎవరిని ప్రేమించాలి? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. భర్తను భార్య, భార్యను భర్త, పిల్లలను తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి. ప్రేమించాలి. ప్రేమ లేని వ్యక్తిగా ఉంటే ఈ యొక్క జనవరి 1వ తారీఖున ఈ నూతన సంవత్సరమున ప్రేమ కలిగిన దేవుడు ఆత్మీయంగా నిన్ను ఉజ్జీవింపజేయడానికి, ఆత్మ సంబంధమైన ప్రభావాన్ని నీకు ఇవ్వడానికి ప్రభు ఈ లేఖనాలను నీకు వినిపిస్తూ ఉన్నాడు. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడండి. ఆలోచన చేయాలి. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. ఎవరితో అయినా అసమాధానంగా ఉంటే, ప్రేమ లేని వారికి ఉంటే ఇంటికి వెళ్ళి చెప్పండి, నన్ను క్షమించండి చెప్పండి. ప్రేమించాలి. కావట్లేదు కావాలంతే, వీలు పడట్లేదు కావాలంతే, కుదరట్లేదు కుదరాలంతే. నువ్వు రక్షణ పొందావు. మనం మంచి వారేం కాదు, ప్రభు ప్రేమించాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, భక్తిహీనులను ప్రేమించాడు, బలహీనులను ప్రేమించాడు, శత్రువులను ప్రేమించాడు, చచ్చిన వారిని ప్రేమించాడు, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న వారిని ప్రేమించాడు. ప్రభువే ప్రేమించకపోతే 2026లో ప్రవేశించగలిగే వారిమేనా? చెప్పరే. నాకు తెలిసిన వారు ఎంతమంది 29వ తారీఖున కొంతమంది చనిపోయారు, 30వ తారీఖున చనిపోయారు, నిన్న కూడా చనిపోయారు కొంతమంది.
ప్రభు మనల్ని ప్రేమించి ఒక నూతన సంవత్సరాన్ని దయాకిరీటం వల్ల ధరింపచేశాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆనందానికి వాళ్ళని ఆశపడుతున్నాడు. ఆజ్ఞలు గైకొనట్లేదు, నువ్వు ఆజ్ఞల ప్రకారంగా జీవించట్లేదు. అందుకే ఈ యొక్క అనేక సమస్యలు నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్నావు. ఆత్మ సంబంధమైన సంతోషాన్ని కోల్పోతున్నావు. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయకపోవడానికి, అద్భుత కార్యాలు చేయకపోవడానికి, ఆశ్చర్య కార్యాలు చేయకపోవడానికి దేవుణ్ణి ప్రేమించట్లేదు, మారు మనసు పొందలేదు. పిల్లరా, విరుగు పొరుగు వారి పట్ల, బంధువుల పట్ల ప్రేమ కలిగిన వారిగా నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. చివరి మాట చెప్పి నేను మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. పిల్లలు గమనించాలి, 4 మాటలు చెప్పాను. మొదటిగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది మారు మనసు పొందాలి. మూడోది తల్లిదండ్రులను ప్రేమించాలి. నాలుగోది ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించాలి. అసలు అన్నదమ్ములు అంటే గిట్టదు, ఎందుకో తెలియదు మరి నాకు. పక్కన వాళ్ళు ఎంతైనా సాయం చేస్తారు, ఎంత డబ్బులైనా పెడతారు. వీళ్ళు పక్కన వాళ్ళకి ఎంతైనా పెడతారు, వేలు డబ్బులైనా పెడతారు. అవసరం ఏది తాకట్టు చేసైనా పెడతారు. అన్నదమ్ములకు కుదరదు, ఎందుకో తెలియదు మరి. జాగ్రత్త, నీ రక్తము పంచుకున్నవారు బహుశా నీ ఎంగిలి పాలు తాగిన వారు కావచ్చు. నీలో ఉన్న శరీరం నీ అన్నలో, నీ చెల్లిలో ఉంది, అది గుర్తుపెట్టుకో. ప్రేమ కలిగిన దేవుడు ఒక గర్భంలో నుండి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. ప్రేమ కలిగి జీవించడానికే, ప్రేమ కలిగి బ్రతకడానికి ఆలోచన చేయాలి. దేవుని నమ్ముకోని వారికి ఉంటాయి కక్షలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, కుళ్ళు ఉంటుంది, కుట్ర ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. నమ్ముకున్న నీవు ఒక క్రైస్తవుడని చెప్తున్నా, నీవు మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్న నీలో అలా ఉండడానికి వీలు. నమ్మని వారు కూడా చాలామంది, మాది ఒకటే కుంపటండి, ఒకటే కొండండి, మాది ఒకటే పోయండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వివాహం కాలే, 3 నెలలు కాలే, అబ్బో అప్పుడే పక్కన పెట్టేస్తున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు లేరండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టని కుమారులు తల్లిదండ్రులను ప్రేమించని వృద్ధా ప్రేమలో వారి కర్మకు వదిలేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. ఇది చాలా దుఃఖకరమైన సంగతి. ప్రభు చెప్తున్నాడు, తల్లిదండ్రులను ప్రేమించండి, పొరుగు వారిని ప్రేమించండి. వీళ్ళు ఇంకేం చెప్పాడు తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు. పిల్లారా గమనించాలి, రండి చూడండి, పిల్లారా గమనించాలి. 1, 2, 3, 4 చూసాం. 5వ మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4:32. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణార్ధ ఏం కలిగి ఉండాలి? దయగలిగి. ఒక సమరయుడు వచ్చాడు, చూశాడు, జాలిపడ్డాడు, దయగలిగినాడు. అంతకుముందు యాజకుడు వచ్చాడు, అంతకుముందు లేవీడు వచ్చారు. ఇద్దరు కూడా దేవుని ప్రేమను తెలిసిన వారు, కానీ ప్రేమించలేదు. ఒక అన్యుడు వచ్చాడు, ఇలా ప్రేమించాడు, గాయాలు కట్టాడు, పట్టుకున్నాడు, వాహనం మీద ఎక్కించుకొని పూట కూలి వాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎంత ప్రేమ అండి! అతని గురించి దైవ గ్రంథంలో రాయబడింది. ఏమన్నాడండి? చదువుతారు మళ్ళీ 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి ఏం కలిగి ఉండాలి? అయ్యో పాపం అంటే సరిపోదు, అయ్యో అంటే సరిపోదు, అయ్యో అంటే సరిపోదు, దయగలిగి ఉండాలి. వారి అక్కర్లో, వారి అవసరతలో, వారి ఇబ్బందుల్లో, వారి అనారోగ్యతలో, వారికి లేని పరిస్థితుల్లో నీకు కలిగినది వారికి ఇచ్చే వ్యక్తిగానే ఉండాలి. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తమ్ముడు కావచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డలు కావచ్చు, విరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు, దేవుని నమ్ముకున్న వారు కావచ్చు, నమ్ముకున్న వారు కావచ్చు, వారు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కాకపోవచ్చు, కరుణా హృదయులై. ఇంకేమన్నాడండి? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినట్టు. ఏమ్మా ఏమంటున్నాడు? రే
ఒరే పిచ్చోడా, నువ్వేం ప్రేమిస్తావులే, నీతేమైంది కానీ, హృదయంలో ఇన్ని పెట్టుకొని ఉన్నావు కానీ, దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు ప్రేమించు. దేవుడు నిన్ను క్షమించాడు కనుక నీవు క్షమించు. దేవుడు నిన్ను క్షమించినట్లు ఏమన్నాడు? కొట్టారు, దూషించారు, వేలన చేశారు, వెగతాళి చేశారు, నిందలు మోపారు, కొరడాలతో ఈపు చేల్చబడింది, 3 మేకలు వేలాడదీయబడ్డాడు, మాంసముద్దలైపోయాడు, చిల్ల పెంకు వలె అయిపోయాడు, మైన వలె కరిగిపోయాడు, చూడనొల్లని వాడయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. హింసించి, దూషించి, బాధ పెట్టిన వారితో ఇలా అంటున్నాడు, వీరేమి చేస్తున్నారో వెరుగురు చెప్పరే, వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. ఎంత కరుణ కలిగిన వాడు ప్రభు. ఏమి ఈ లోకంలోనే ఉంటావా? ఏమ్మా, ఒక తల్లిని ఇలా అడిగాడంట, ఏమ్మా మీ చెల్లెలు చచ్చిపోయింది కదా, పోయినావా? చచ్చిపోయేంత వరకు మీకు గొడవలే కదా అని అడిగిందంట. అక్కని అడిగిందంట ఒక ఆమె, పోయినా అన్నదంట. పోయిందంట. 6 సంవత్సరాలు మాట్లాడలేదంట. 3 గుండ్రాలు తీసుకుందంట, ఎరకొచ్చుకొని పెట్టుకుందంట. అందరూ మట్టేస్తారు కదా, 3 గుండ్రాలు కోపంతో తలకాడొకటి, నడుముల కాడొకటి, కాళ్ళ కాడొకటి వేసి వచ్చినానని చెప్పిందంట. చూశారండి, చచ్చిన కానీ పోనేరికి అంతేగా జాగ్రత్త. ఏమ్మా పోయిందే అంతటితో, నీకేమన్నా అంతటితో పోయిందే నీ కోపం? పోయింది అంతేకా. నాకు ఒక్కన్ను పోతే ఆమెకు 2 పోవాలి, అది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు అన్నాడు, అరే బాబు, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరును చెప్పరే, ఒకరినొకరు క్షమించుకోండి. ఏమా ప్రభువే క్షమించకపోతే, ప్రభువే ప్రేమించకపోతే మనం ఇలా చేరి ఉండేవారిని కాదు, గొప్ప రక్షణ వచ్చేది కాదు. ప్రభు ఎంత గొప్పవాడండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు, నేను మిమ్మల్ని క్షమించినట్లు, నేను మిమ్మల్ని పిల్లారా గమనించాలి, మీ కొరకు చేసిన బలియాగం. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను. ఇందులో ప్రేమ ఉంది, క్షమ హృదయం ఉంది. ఒక్క మాట చూడండి, నేను మిమ్మల్ని వదిలిపెడతాను. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, వాక్యం వైపు మనస్సు పెట్టండి. పిల్లారా గమనించాలి. చూడండి, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 50 వచ్చిన 9:50 చూడండి. 9వ అధ్యాయం 50 వచ్చిన మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం. నిసారమైన వెడల దేని వలన సారము కలుగ చేతురు. ఒకరితో ఒకడు ఎట్లుండాలంట? సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలి, అదొక ఆజ్ఞ. ప్రేమతో ఉండాలి ఆజ్ఞ, క్షమించుకోవాలి ఆజ్ఞ, సమాధానంగా ఉండాలి చెప్పరే. మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. 2వ ఆజ్ఞ మారు మనస్సు పొందాలి. 3వ ఆజ్ఞ తల్లిదండ్రులను ప్రేమించాలి. 4వ ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 5వ ఆజ్ఞ సమాధానం కలిగి ఉండాలి. క్షమించే మనసు చెప్పారా? రాసుకోలేదుగా, అందుకు చెప్పలేదు, గుర్తులేదు. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. లాస్ట్ది సమాధానం. ఏ దానం? సమాధానం. తలలోంచండి, కలుమండి, ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సాయానికి ఎవరు కళ్ళు తెరిచేటట్టు చూడదు. క్రమముగా వాక్యానుసారంగా ప్రభు పాదాలు పట్టుకుందాం. విన్న మాటలు మీ హృదయాలలో ఉంచండి. 2026 5 దేవుడిని కృప చూపించాడు. ఎన్నో మరణాపాయాలు, ఎన్నో ప్రాణగండాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అక్కర్లు, ఎన్నో అవసరతలు ఆయన తీరుస్తూ వచ్చాడు. మనం మరిచాం, ఆయన మరవలే. మనం విడిచాం, ఆయన విడవలే. మనం వదిలిపెట్టాం, ఆయన వదిలిపెట్టలే. ఆయన కృప మన పట్ల అనుగ్రహించాడు. దేవుని కృప ఆయన మన పట్ల అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుందాం.
దేవుని కృపను వేడుకుందాం. నిజమేనాయన, నీ ఆజ్ఞలకు మేము లోబడే వారిగా లేము, ఆజ్ఞల ప్రకారంగా జీవించే వారిగా మేము లేము. మమ్మల్ని క్షమించండి. అమ్మా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. ఇంకెవరైనా యేసు ప్రభువుని నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, దేవునికి హృదయం ఇచ్చిన వారిగా లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి అని చెప్పండి. ఎంత ఘోర పాపి నన్ను ప్రభు క్షమిస్తాడు, సూక్ష్మంలో మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. అయ్యా, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, మమ్మల్ని క్షమించండి. మారు మనసు పొందలేదు, క్షమించండి. మారు మనసు పొందావు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగిన వారిగా లేము, క్షమించండి. ఒకరినొకరు ప్రేమించుకోవట్లేదు, క్షమించండి. ఒకరి పట్ల ఒకరు క్షమహృదయం కలిగిన వారిగా లేవు, క్షమించండి. నోరు తెరువమ్మా, నోరు తెరువయ్యా. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగిన వారిగా లేవు, క్షమించండి. దేవా, మమ్మల్ని మీరు ప్రేమించారు, మమ్మల్ని మీరు క్షమించారు, మాకు మీరు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభావం మనలో ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తావు, ప్రభావం నీలా ఉంటే మారు మనసు పొందుతావు, ప్రభావం నీలా ఉంటే ప్రేమ కలిగి ఉంటావు, క్షమించే మనసు కలిగి ఉంటావు, సమాధానం కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. మారు మనసు లేకపోతే ప్రమాదంలో ఉంటావు. మీరు మారు మనసు పొందని వెడలా మీరందరూ అలాగే నశించుతుంది దైవగ్రంథంలో చూస్తారు. వద్దు, 2026లో మనం ప్రవేశించాము. నూతన సంవత్సరాన్ని దయాకిరణం వల్ల ప్రభు ఇచ్చారు. హృదయంలో, బ్రతుకులో, జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగిన వారిగా జీవిద్దాం. ఆత్మ సంబంధమైన ఆనందం కలిగిన వారిగా బ్రతుకుదాం. నమ్మిన వారు ఒక మంచి తీర్మానం, నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానం చేయండి. ఎవరైనా యేసు ప్రభు నమ్మని వారు, నాతో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు నాతో నువ్వు మాట్లాడావు, నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, నీ రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నా, మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నా అనబడిన వారు, ఈ కూడికి అయిపోయిన అనంతరం నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా అనబడిన వారు ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్.